రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం ఆధ్వర్యంలో విముక్తి కాలనీకి చెందిన వారికి సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు దుప్పట్లు, ఇతర సామాన్లను వారికి అందజేసి వారికి భోజన సౌకర్యంను కల్పించారు. ఈ కార్యక్రమంలో దైవజనులు చంద్రపాల్ స్త్రీలు సమాజం అధ్యక్షులు సువర్ణ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు చెప్పిన సువార్త మాటల ప్రకారం పేదలకు సాయపడడమే మా ఉద్దేశ్యం అన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ దైవజనులు ఎం చంద్రపాల్, పాస్టర్ అమ్మ, ఎస్తేర్ స్త్రీల ప్రెసిడెంట్ బి స్వర్ణ రాంబాబు, సెక్రటరీ జె సునీత ప్రకాష్, ట్రెజరర్ ఎం ఉమాలక్ష్మణ్, చర్చ్ పెద్దలు, కార్యవర్గం సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. దేవుడిచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టే ఈరోజు ఎంతటి గొప్ప కార్యక్రమాన్ని మేము రూపొందించడం మాత్రమే కాదు, మీరు చూశారు అనేక మందికి మా యొక్క సహాయాన్ని విస్తరింపచేయడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. దీని కొరకే మరి ఆయా రీతులుగా అనేక మంది తమ ప్రోత్సాహాన్ని, స్పాన్సర్షిప్ను అందించినటువంటి బిడలకు కూడా మరొకసారి మీ అందరి ముఖంగా వారికి శుభాలు, దీవెనలు ప్రకటిస్తూ ఉన్నారు. నిజమే, ఒకప్పుడు కుష్ఠరోగులు సమాజానికి, ఊరికి వెలుపల కుష్ఠరోగులు సమాజం చేత అసహ్యానికి గురైనటువంటి తరుణంలో నిరాదరణకు లోనై ఉన్నటువంటి వారిని ఆదరించి ఈరోజు దేవుని ప్రేమను వారికి చూపించడానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి కూడా మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మా ప్రత్యేక పాత్ర వహిస్తున్నటువంటి శ్రేయల సమాజం పెద్దలు, ప్రెసిడెంట్ గారు శ్రీ వి సోమకుమారి గారిని బట్టి, అలాగనే మరి ట్రెజరర్ గారు జె సునీత గారిని బట్టి, అలాగనే ఉమా గారిని బట్టి కూడా, ట్రెజరర్ గారు ఉమా గారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తాను. వెనకన ఉండి నడిపిస్తున్నటువంటి సంఘ కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దీనిని అనేక మంది ప్రోత్సాహంగా తీసుకుని కనీసం సంవత్సరానికి 1 లేక 2 సార్లు మనకున్న దానిలో నుంచి ఆదరణకు నోచుకోలేని వారికి మన ప్రేమను ప్రకటించడం ద్వారా, క్రియారూపంలో మన ప్రేమను తెలియజేయడం ద్వారా భగవంతుని యొక్క ఆశీర్వాదాలు అలా అందించిన ప్రతి ఒక్కరికి మెండుగా కలగాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మరొక పర్యాయం ఈ మహత్తరమైన కార్యక్రమంలో తమ చేయూతను, వితరణను అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చర్చిలోని మరి స్త్రీల సమాజం వారంతా కలిసి కుష్ఠరోగులకు భోజనాలు అన్న విషయాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెల 2nd సాటర్డే రోజు మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తామండి. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూర్వీకుల నుంచి ఇది వస్తుందండి ఆచారం. మరి దీనికి సహకరించిన వారు మా స్త్రీల సమాజం ఫ్యామిలీస్ అందరూ కూడా మరి దీనికి సహకరించి వారికి భోజనాలు, వస్త్రాలు, మరి డ్రింక్స్, స్వీట్స్, మరి ఇతర వస్తువులు అన్నీ ఇచ్చి వాళ్ళని తృప్తి పొందేలా చేసి మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నామండి. స్త్రీల సమాజం అందరూ కూడా మరి ఎంతగానో సపోర్ట్ చేశారు. అంత మాత్రమే కాదు, మా కమిటీ పెద్దలు, చర్చ్ కమిటీ పెద్దలు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసి మమ్మల్ని వెన్నంటి నడిపించినందుకు వారికి దేవుని నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మరి మా స్త్రీల సమాజం అంతా కూడా ముందుండి నడిపించాలని